పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. బెంగళూరు నగరంలో ఒక మొబైల్ దొంగతనం ఉదాంతం ఊహించని విషాదంతో ముగిసింది. దొంగతనం చేసి పారిపోవాలని చూసిన ఒక 18 ఏళ్ల కుర్రాడు పట్టుబడతానేమో భయంతో అని పరిగెత్తి రోడ్డుపైన పక్కనే ప్రాణాలు విడిచాడు. సాధారణంగా దొంగలు పడిపోవడం, జనాలు పట్టుకోవడం చూస్తాం, కానీ ఇక్కడ ఒక సామాన్య రోజువారీ కూలి చూపించిన సమయస్ఫూర్తి ఆ తర్వాత జరిగిన హైడ్రామా అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డై నెట్టింటో వైరల్గా మారింది. ఒక చిన్న తప్పు ఆ కుర్రాడి ప్రాణాలని బలి తీసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే కబ్బన్పేట 14వ క్రాస్ రోడ్డు అది. ఒక న్యాయవాది రోడ్డుపై సాధారణంగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో మోటార్ సైకిల్పై ఇద్దరు దుండగులు వచ్చారు. క్షణాల వ్యవధిలో ఆ న్యాయవాది చేతిలోని మొబైల్ ఫోన్ను లాక్కొని వేగంగా పారిపోవడానికి ప్రయత్నించారు. బాధితుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. ఆ కేకలు విన్న వెంటనే అదే వీధిలో తలపై పెద్ద సరుకుల మూటను మోసుకుంటూ వెళుతున్న ఒక రోజువారీ కూలీ స్పందించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తలపైన ఉన్నటువంటి బరువైన మూటను వేగంగా వస్తున్నటువంటి ఆ దొంగల ద్విచక్ర వాహనంపైకి బలంగా విసిరాడు. ఆ దెబ్బకు బైక్ నియంత్రణ కోల్పోయింది. దొంగలిద్దరూ రోడ్డుపైన ఘోరంగా పడిపోయారు. ఇక రోడ్డుపై పడిపోయినటువంటి దొంగలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాము దొరికిపోతామోనని గ్రహించి దొంగిలించినటువంటి మొబైల్ ఫోన్తో పాటు తమ బైక్ను కూడా అక్కడే వదిలేశారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగు ప్రారంభించారు. అలా దాదాపు 250 మీటర్ల దూరం పరిగెత్తిన తర్వాత అందులో ఒక నిందితుడికి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. ఊపిరాడక ఇబ్బంది పడుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక బైక్ను పట్టుకొని ఫుట్పాత్పై కూర్చునిపోయాడు. కొద్ది క్షణాల్లోనే అతడు స్పృహ తప్పి అక్కడికక్కడే కుప్పకొనిపోయాడు. స్థానికులు గమనించేలోపే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే హాలూరు గేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన నిందితుడిని పదరాయనపుర ప్రాంతానికి చెందినటువంటి 18 ఏళ్ల జునైద్గా గుర్తించారు. పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సంప్రదించగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. జునైద్కు గతంలోనే తీవ్రమైన గుండె జబ్బు ఉంది. దానికి సంబంధించిన గుండె ధమనిలో స్టంట్ కూడా అమర్చినట్లుగా తల్లిదండ్రులు పోలీసుల విచారణలో చెప్పారు. కూలీ మూట విసరడంతో బైక్ పై నుంచి పడిపోవడం, ఆ తర్వాత జనాలు పట్టుకుంటారనేటువంటి తీవ్రమైన భయం, ఒత్తిడితో అంత దూరం పరిగెత్తడం వల్లే అతడికి తీవ్రమైన గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు ఈ దొంగల చేజింగ్ నిందితుడు జునైద్ రోడ్డుపై కుప్పకూలిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ విజువల్స్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన రెండవ నిందితుడు 21 ఏళ్ల అర్బాజ్ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. మరణించిన జునైద్ ఇలాంటి నేరానికి పాల్పడడం ఇదే మొదటిసారి అని పోలీసులు తెలిపారు. పట్టుబడినటువంటి అర్బాజ్ మాత్రం నగరంలో పాత నేరస్తుడని, అతడిపై గతంలోనే పలు మొబైల్ స్నాచింగ్, బైక్ చోరీ కేసులు ఉన్నాయని కూడా విచారణలో తేలింది. ఒక పాత నేరస్తుడి స్నేహంలో పడి మొదటిసారి దొంగతనానికి వచ్చిన ఒక యువకుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.